మనమంటే ఇష్టం లేదని ఎవరూ ప్రత్యేకంగా చెప్పరు. వారి ప్రవర్తనను బట్టి మనమే అర్థం చేసుకోవాలి. కష్టమైన, నష్టమైన మనమే దూరం అవ్వాలి. విలువలేని చోట బాధపడుతూ ఉండడం కంటే కష్టమైన వదిలేసి ఉండడం మంచిది. మీకు ఇష్టమైన వాళ్ళు మీకు ఫోన్ చేయలేదని బాధపడకండి. ఎందుకంటే వాళ్ళకి మీరంటే ఇష్టం ఉంటే వాళ్ళు ఎంత బిజీగా ఉన్నా మీకు ఫోన్ చేస్తారు. ఇష్టం లేకపోతే ఎంత ఫ్రీగా ఉన్నా బిజీగా ఉన్నానని అంటారు. ఒకరిని మీరు ఎంత బాధ పెట్టినా అన్నీ మర్చిపోయి మళ్ళీ మీ దగ్గరికి వస్తున్నారంటే ఎవరూ దొరకరని కాదు. ఎవరికీ ఇవ్వలేని స్థానాన్ని వాళ్ళ మనసులో మీకు ఇచ్చారు అని అర్థం. మనమంటే ఇష్టం ఉన్నవారు మన మాటల వెనుక బాధను అర్థం చేసుకుంటారు. అదే మనమంటే ఇష్టం లేని వారు మనం ఏం మాట్లాడినా తప్పులు వెతుకుతారు. బంధం విలువ తెలియని వారికి నీ స్థానం ఎంత గొప్పది అయినా దిగజారిపోవలసిందే. మనసు విలువ తెలియని వారికి నీ మనసు ఎంత పంచినా దూరంగా ఉండిపోవలసిందే. విలువ లేని బంధం, మనసు లేని అందం ఉన్నా పనికిరాదు. నీ జీవితాన్ని ఎప్పుడూ పక్కవారితో పోల్చుకోవద్దు. ఎందుకంటే సూర్య చంద్రులు ఇద్దరూ వెలుగునిచ్చేవారే. కానీ ఎవరు గొప్ప అంటే చెప్పలేము. ఎవరి టైంలో వారే గొప్ప. మనం కూడా అంతే. మనిషికి జీవితాంతం ఎవరూ తోడుగా ఉండరు. అలా ఉంటారని అనుకోవడం భ్రమ. మనిషికి నిజంగా జీవితాంతం తోడు ఉండేది తన గుండె ధైర్యం తప్ప మరొకటి లేదు. నాకు తెలిసిన జీవితంలో నటన మాత్రమే కనిపించింది. ఎవరి అవసరాలు వారివి, ఎవరి స్వార్థాలు వారివి. అవి తీర్చడానికి ఒక మనిషి ఉండాలి. అంతేకాని ఆ మనిషికి విలువ ఇవ్వరు. నటించే మనుషుల మధ్య ఆటబొమ్మగా ఉండిపోవడం కన్నా ఒంటరిగా మిగలడం ఎంతో ఉత్తమం.